ब्राह्मण कुलधूत महाप्रभु को पार्षद उन्नाడు. महाप्रभु का समय को महाप्रभु का डिवोटी गौरांग हरि को. तो ఇక్కడ తన రాధా గోపీనాథ్ జీ సేవ చేస్తున్నాడు. ఒకేసారి వంట చేయాలి, భగవంతుడికి శృంగార్ చేయాలి, డ్రెస్సింగ్ చేయాలి, అర్చనము చేయాలి, ఒకేసారి చేస్తున్నాడు సారంగ ఠాకూర్. ఈ గంగా ఇక్కడ దగ్గర ఉన్నారు, ఇప్పుడు కొంచెం దూరము. तो गंगा नदी దగ్గర ఉన్నారు. तो సారంగ ఠాకూర్ ప్రతిరోజు గంగా స్నానం చేసి బ్రాహ్మ ముహూర్తంలో భగవంతుడికి మంగళారతి, అర్చన, అలంకరణము, వంట చేసి భోగ నివేదనం అందరి ఒకేసారి చేస్తున్నాడు. అప్పుడు పెద్ద అవుతుంది. तो శారీరక సామర్థ్యము తక్కువ అవుతుంది. तो మహాప్రభు చెప్తాడు, శిష్య చేయండి. ఏమి మీరు ఒకేసారి అందరి సేవ చేస్తున్నాడు రాధా గోపీనాథ్ కో, శిష్యుడు హెల్ప్ చేస్తున్నాడు. అప్పుడు మీరు తర్వాత శిష్యుడు సారంగ ఠాకూర్ శిష్యుకి ఇష్టం లేదు నాకు. మహాప్రభు చెప్తున్నాడు, నా ఆర్డర్ మీరు శిష్య చేయాలి, దీక్ష ఇవ్వాలి. సారంగ ఠాకూర్ మహాప్రభు ఆర్డర్ అనుసారంగా చెప్తున్నాడు. ఓకే, అప్పుడు మీరు ఆదేశ్ చేస్తున్నాడు, గౌరహరి భగవంతుడు రేపు ఎలాగైతే ముఖము ఉదయం నేను చూస్తున్నాను, నేను ఈ దీక్ష ఇచ్చాను. ఎలాగైతే మేల్, ఫీమేల్, బ్రాహ్మణ్, శూద్ర, వాట్ ఎవర్. ఓకే, ఈ విధంగా సపోర్ట్ చేశారు సారంగ ఠాకూర్. ఈ రేపు whomever I will see first in the morning after waking up, I will give diksha. Okay, whomever I see, does not matter who is the person, what is qualification, nothing. ఎలాగైతే నేను చూస్తున్నాను రేపు మార్నింగ్ మన ఫస్ట్ దీక్ష ఇచ్చాను. The next day సారంగ ఠాకూర్ స్నానము కరణ గంగా పోయి. Actually that time was like little light appearing, how to say, dawn, how to say in Telugu, dawn, how to say dawn, కానీ ముందుగా గంగా స్నానం చేయట్లా, బ్రాహ్మ ముహూర్తాలు గంగా స్నానం పాసిబుల్, రైట్ టైం కన్నా ఏంటంటే గంగా. సో ఆ రోజు సారంగ ఠాకూర్ గంగా స్నానం చేసి మంత్రజప చేస్తున్నాడు, సంధ్యావందనం చేస్తున్నాడు గంగాలు. తర్వాత మంగళారతి చేయాలి. ఒకటి సంథింగ్ టచ్ బాడీ, తన స్పర్శం అవుతుంది. నేత్ర ఓపెన్ చేసి చూస్తున్నాడు, ఒకటి డెడ్ బాడీ, కానీ అప్పుడప్పుడు బెంగాల్కి సిస్టమ్ ఉన్నది, సర్ప పాము దంశం ద్వారా అప్పుడు చనిపోయిస్తుంది, దాహ సంస్కార చేయట్లా. కానీ ఇది సైంటిఫిక్ రీజన్ ఉన్నది. అప్పుడప్పుడు పాముకు వెనం బ్రెయిన్కు టెంపరీలీ నిష్క్రియ చేస్తున్నారు. ఆలోచించి చనిపోయి కానీ తర్వాత మళ్ళా జీవించి, ఇది పాసిబుల్. డాక్టర్ ఆల్సో సే ద సేమ్ థింగ్, ఇట్స్ పాసిబుల్, నాట్ ఆల్వేస్ హ్యాపెనింగ్ బట్ ఇట్ కెన్ హ్యాపెన్. సో ద సిస్టమ్ ట్రెడిషనల్లీ వాజ్, అప్పుడు చనిపోయి పాము దంశం ద్వారా ఇది బాడీకు బనానా ట్రీ బైండ్ చేసి ఒకటి ఫ్లోటింగ్ బయా చేసి అక్కడ పెట్టేసి శృంగార్ చేసి నదిలో ప్రవహించి. ఈ విధంగా ఇది ఒకటి యంగ్ బాయ్కు బాడీ ఉన్నారు, 16-18 విధంగా. కొంచెం దూరము విలేజ్ ఉన్నారు తన. పాము దంశం ద్వారా చనిపోయి దాహ సంస్కార చేయట్లా. ఈ విధంగా బనానా లీఫ్ లేదు, బనానా ట్రంక్ బైండ్ చేసి ఇట్ విల్ బి లైక్ వేలా ప్లావో సంస్కృతిలో ప్లావో చెప్తాను. అరటి చెట్టుకో ప్లాంట్ కు ట్రంక్ కో చెట్టుకో బైండ్ చేసి ఈ విధంగా చేస్తున్నాడు. ఇది నీరు లోపల లాల ప్లవ ఇది ప్లవలు బాడీ పెట్టేసి ఈ నీరులో ప్రభావం చేస్తున్నాడు. ఈ విధంగా చేశారు. ఈ మార్నింగ్ టైం ఉదయము అప్పుడు సారంగమూర్తి ఠాకూర్ స్నానం చేసి సంధ్యావందనం చేస్తున్నాడు. తన బాడీలో ఇది బనానా చెట్టుకు ప్రభావం టచ్ అవుతుంది. నేత్ర ఓపెన్ చేశారు, ఈ కొంచెం లైట్ ఉన్నాడు ఆ టైం హల్కా. చూసి ఒకటి డెడ్ బాడీ. ఆలోచించి మహాప్రభుకు చెప్తారు, ఎలాగైతే ముఖము దర్శనం చేస్తున్నాడు మంత్రం ఇచ్చారు, ఇది డెడ్ బాడీకు దీక్ష ఇచ్చారు సారంగ ఠాకూర్. కానీ అప్పుడు మంత్రం చేసి డెడ్ బాడీ జీవితంలో వచ్చింది. సారంగ ఠాకూర్ అప్పుడు మంత్రం ఇచ్చారు, చెప్పారు, మంత్రం చెప్పారు. తన దక్షిణ కర్ణలో
ఇది డెడ్ బాడీ జీవించి. సారంగ ఠాకూర్ తీసుకుని ఒక ఆశ్రమం చేయండి. ఈ తర్వాత తన ఫ్యామిలీ తెలుసుకుంటారు. కానీ కొంచెం విలేజ్ తర్వాత ఫ్యామిలీ ఉన్నారు కి నా పుత్రుడు జీవితించి ఇక్కడ వచ్చాను తిరిగిస్తేని. పుత్రుడు చెప్తున్నాడు, నేను చెన్నిపోయి మీరు బీదా ఇచ్చారు, ఇప్పుడు గురు నాకు మళ్ళా జీవితించి నేను ఇప్పుడు గురువుకో మీకు లేదు. ఇది ఫ్యామిలీ అప్పుడు చెన్నైపోయి ఫ్యామిలీ రిలేషన్ కాట అయిపోయింది. ఏమిటి తెలుసు, ఒకటి కలర్స్ లో మిట్టి వెండిలో నీరు పెట్టేసి ఇది మిట్టి వెండి బ్రేక్ చేస్తున్నాడు శ్మశానంలో. ఇది సింబలికల్, ఇది సిగ్నిఫై నో మోర్ రిలేషన్, యువర్ ఇన్ యువర్ లైన్, వీఆర్ ఇన్ అవర్ లైన్. మిట్టి కలర్స్ బ్రేక్ చేస్తున్నాడు, ఇది సింబలికల్. మిట్టి కలర్స్ అప్పుడు బ్రేక్ చేస్తున్నాడు, తర్వాత ఇది వ్యక్తి సహి ఇది ఫ్యామిలీకో విలేజ్కి ఎలాగైతే సంబంధం కాట్ అవుతుంది. ఇప్పుడు పునర్జన్మ తీసుకోండి వాట్ ఎవర్ లైఫ్, కానీ యాక్చువల్లీ రిలేషన్ లేదు. ఇటర్నల్ రిలేషన్ ఎలాగైతే లేదు. వేరే వేరే ఆత్మ వేరే వేరే స్థానం నుంచి ఒకే ఫ్యామిలీ కలిగించి తర్వాత వేరే వేరే స్థానం ఉపయోగిస్తుంది. డోంట్ గో దేర్. యూ పీపుల్ హావ్ టు మెయింటైన్ ద మర్యాద ఆఫ్ ద టెంపుల్. They are nobody can get apart from Pujari. Why you are entering there? ఫోటో ఇష్టం ఇక్కడ నుంచి అప్పుడు పర్మిషన్ తీసుకుని ఫోటో తీసుకోండి. ఓకే, ఎలాగైతే మందిర్కి మర్యాద మెయింటైన్ చేయాలి, ఇక్కడ వితౌట్ పర్మిషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇన్ దిస్ ఏరియా. ఇప్పుడు మురారి, ఇది పిల్లవాడుకు పేరు ఉన్నారు మురారి, ఇది ఆల్సో బ్రాహ్మణ్ వాళ్ళకు ఉన్నారు. కానీ ఇప్పుడు మురారి ఇక్కడ సేవ చేస్తాడు. సారంగ ఠాకూర్ శిష్యుడు. సారంగ ఠాకూర్ మహాప్రభుకు చెప్తాడు, చూడండి నేను శిష్య చేశాడు మీకు అనుసారంగా. ఇది మిగతా మంత్ర ద్వారా తన పవర్ ఉన్నారు. డెడ్ బాడీ జీవించి ఆ నుంచి సారంగ ఠాకూర్కు సహిత్ మురారి సార్కు పేట్ జోడించి సారంగ మురారి ఠాకూర్ అంటే చెప్తున్నారు. ఓకే, ఇది సారంగ మురారి ఠాకూర్ స్థానం. ఇది బకుల్ వృక్ష మౌలసి ఏమి చెప్తున్నాను, చిన్న చిన్న ఫ్లవర్ మీరు తెలుసు సౌత్ ఇండియా విధంగా ఉంటుంది. చిన్న చిన్న పుష్పం చాలా స్మెల్, పారిజాత్ లేదు పకడపు. ఇది చాలా ఓల్డ్ సిద్ధ బకులు. ఇక్కడ సారంగమయ్య ఠాకూర్ ఇక్కడ హరినామ్ చేస్తున్నాడు, మహాప్రభు ఇక్కడ కీర్తన చేస్తున్నాను, అందరి మహాప్రభు భక్తులు వస్తుంది. సో ఇది సిద్ధ బకులని చాలా ఓల్డ్. ఈ విధంగా 500 years ఓల్డ్ పకడ చెట్టు ప్రతించదు. Actually, this plant have lifetimes 100 years, 150 maximum. 500 years, more than 500 years ఇక్కడ ఉన్నాయి. కానీ ఇది టెంపుల్ కు ముందుగా నుంచి మహాప్రభు, బిఫోర్ మహాప్రభు. సో మహాప్రభు appeared 538-39 years before, something like that. So before that plant is there. So it is called Siddha Bakul. Bakul is Sanskrit word for this plant. పాపడా చెట్టు హైసే పొగడపు చెట్టు తిరుగులో ఉన్నది తెలుసు, అందరి స్థానం అందరి భారతం ఉన్నది. ఇది సిద్ధ బుక్లో చెప్తాను. ఇక్కడ ఠాకూర్కు చూడండి క్రీండ రాధాకృష్ణ ఉన్నది. ఇది క్రీండ రాధా గోవింద. ఇది రాధా గోవింద శివానంద సేన్ को ठाकुर. శివానంద సేన్ మహాప్రభు పార్షదుడు. తన విగ్రహ రాధా గోవింద ఫ్రమ్ టాప్ డౌన్ టు టాప్. నెక్స్ట్ మిడిల్ రాధా గోపీనాథ్. ఇది సారంగమురి ఠాకూర్. సారంగమురడి పూజించారు. ఈ పెద్ద రాధాకృష్ణ రాధా మదన్ గోపాల్. ఇది వాసుదేవ్ దత్త ఠాకూర్ మహాప్రభుకు పార్షదుడు. అక్కడ ఇల్లు ఉన్నారు, తన విగ్రహం. కానీ అక్కడ ఎలాగైతే లేదు, ఆ కారణముగా ఈ విగ్రహ సేవ సువిధ కారణము. సువిధ క్యా బోల్తే టు గెట్ ఈజ్ ఈజీ, బికాజ్ 2 places యూ గో అండ్ డూ భోగ ఇస్ పాసిబుల్ లేదు. సో అక్కడ ఇది స్థానం కొంచెం దూరము. ఇది మదన్ గోపాల్ ఉన్నారు. సో మదన్ గోపాల్ ఇక్కడ తీసుకుని కలిగించి అందరి సేవ చేస్తున్నారు. చూడక తీసుకొస్తాం అందరి కేవలము గోపీనాథ్, మిడిల్ రాధాకృష్ణ, సారంగ ఠాకూర్. ఆధార్ విగ్రహం వేరే వేరే స్థానం నుంచి తీసుకుని ఇక్కడ సేవ చేస్తున్నారు. తర్వాత మిడిల్ రాధా గోపీనాథ్, సారంగ ఠాకూర్.
ఈ పెద్ద రాధా మదన్ గోపాల్ వాసుదేవ్ దత్త ఠాకూర్ గారు. వాసుదేవ్ దత్త మహాప్రభు తెలిసి చాలా పాట రచించేసి. ఈ చిన్న రాధా గోవింద శివానంద శంకు ఠాకూర్. ఈ గౌర్ గదాధర్ ఉన్నది ప్రభుపాద్కు ఒకటి శిష్యు ఉన్నారు, భక్తి ప్రసాద్ పురి మహారాజ్ గౌర్ గదాధర్ స్థాపించారు. ప్రభుపాద్కు ఒకటి శిష్యుడు ఇది సేవ తీసుకుని తర్వాత తన శిష్యు పరంపరలో ఇది సేవ జరిగింది. ये गोपीनाथ को अच्छा गौर गदाधर को ऐसे तरवाता भक्ति पूरी वैसे तो उसके बाद यहाँ रखे थे. अपनी बांग्ला बोलो ना, बांग्ला जानी बांग्ला हिंदी इंग्लिश बोल अपनी उड़िया बोल लो बुझते बाबू तेलुगु बोल लो बुझते बाबू. এটা মহাপ্রভুর আগে থেকে আছে হ্যাঁ যুগ যুগ থেকে আছে. আচ্ছা সত্যযুগের জন্ম ছিলেন তখন ছিল, দ্বাপর যুগে ত্রেতা যুগে যখন রামচন্দ্র বনবাস আছেন তখনকার ছিল, দ্বাপর যুগে পঞ্চম আছেন তখনকার ছিল, পরে যেটা অপ্রকট ছিল మహాప్రభు అనిమల్ కూడా కులతుంది. ప్రభు గారు చెప్తున్నాడు ఇది చెట్టు సత్యయుగంలో ఉన్నారు, త్రేతాయుగంలో ఉన్నారు, ద్వాపర యుగంలో తిరభవించి మరలా కలియుగంలో మహాప్రభు ప్రకటించారు. బిఫోర్ మహాప్రభు ముందుగా ఇది శ్యూర్ we can ప్రకటించాం. సో ఇట్ ఈస్ అందరి యుగలు ఇది చెట్టు. యాక్చువల్లీ లోపల కంప్లీట్ ఖాళీ ఉన్నది, సైడ్ లో కొంచెం ఈవెన్ డే టుడే అభి భీ pythons ne to see Mongolatan Sandhya. Murad Thakur give him milk and ate and came back to town. సో అప్పుడు సానంగమణి ఇక్కడ ఉన్నాడు. ఇది చెట్టు లోపల ఖాళీ ఉన్నది. ఒకటి పైథాన్ తెలుసు, పెద్ద పాము కానీ విషము లేదు, పెద్ద పాము బిగ్గెస్ట్ పాము పైథాన్ ఇక్కడ నివసించే ఆసనం. ప్రతిరోజు మార్నింగ్ మంగళారతి సాయంత్రం ఆరతి పైథాన్ దర్శనం చేస్తున్నాడు. పైథాన్ ఏమి చెప్తున్నాడు, వెరీ బిగ్ కొండ చిలువ. ప్రతిరోజు మార్నింగ్ మంగళారతి ఆ టైం దర్శనం చేస్తున్నాడు, సాయంత్రం దర్శనం చేస్తున్నాడు. తర్వాత మరలా చెట్టులో నివసించి ఈ మురారి సారంగకు శిష్యుడు. సారంగ వేరే, మురారి వేరే. మురారి తన శిష్యుడు. మురారి ఠాకూర్ ప్రతిరోజు పాలు ఇచ్చారు, పాలు తీసుకొని మళ్ళా ఎలాగైతే మురారి చైతన్య దాసే ఒల్లకి కొలిలా ব্যাঘ্রগালে চড় মারে সর্প সঙ্গে খেলা মহাজগর সর্পলই করে নির্ভয়ে চৈতন্য দাস থাকে কুতূহলে. এটা তো আমি পড়েছি কিন্তু জানি না যে এখানে হয়েছে ঘটনা. হ্যাঁ এইটাই ఓకే. చైతన్య భాగవతంలో ఇది రిటర్న్ ఉన్నది. ఇది మురారి చైతన్య దాస్. మురారి ఇక్కడ తన పేరు ఉన్నది మురారి చైతన్య దాస్. ఇది డెడ్ బాడీ అలాగే. హీ వాజ్ వెరీ స్ట్రేంజ్, చాలా ఆశ్చర్యము. అప్పుడప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ఉన్నారు అప్పుడు బ్యాగ్ లో టైగర్ వస్తుంది, స్లాబ్ చేస్తారు టైగర్. ఈ పైథాన్ సైడ్ ప్లే చేస్తున్నాడు, ఆట చేస్తున్నాడు. పైథాన్ ఇక్కడ వస్తుంది మురారి మురారి మురారి. ఇప్పుడు టైగర్ లేదు, పైథాన్ ఇప్పుడు లేదు, ఆ టైం ఉన్నాడు. ప్రతిరోజు ఇది పైథాన్ వెళ్తున్నాడు. ప్రతిరోజు పైథాన్ దర్శనం, మంగళాది దర్శనం, సంధ్యాది దర్శనం చేస్తున్నాడు. ప్రతిరోజు పాలు ప్రసాద్ ఇచ్చారు మురారి ఠాకూర్. ఈ పాలు ప్రసాద్ తీసుకుని మాడలేకండి. ఇది చెట్టుకు చాలా మహిమ. ఇది బకుల్తల మోట అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభుపాద్ గారు ఒకటి సన్యాసి శిష్య భక్తి వైభవ్ సాగర్ మహారాజ్ తన మూల సమాధి ఉన్నది బ్యాక్ సైడ్. ఈ ఒకటి శివుడుకు చిన్న టెంపుల్ ఉన్నది. ఈరోజు శివరాత్రి అప్పుడప్పుడు వస్తుంది. ఈ మరియు ఇక్కడ ఒకటి పుష్ప సమాధి ఉన్నది. ఒకటి డివోటీ భక్తి ప్రసాద్ పూరి గోస్వామికి శిష్యుడు హోల్ లైఫ్ సేవ చేశారు ఒకేసారి. ఇక్కడ పరంపర ఒకేసారి సేవకు ఒకేసారి సేవ చేశారు. ఒడిషా నుంచి ఉన్నారు, బ్రాహ్మణ కులం. ఈ హోల్ లైఫ్ సేవ కేవలం సేవ లేదు, ఇది టెంపుల్ కంటే చాలా ల్యాండ్ కలెక్ట్ చేశారు, అందరి సేవ వ్యవస్థ చేశారు. ఈ ఓల్డ్ వాళ్ళకు చాలా ఓల్డ్ చేసి చనిపోయి తన పుష్ప సమాధి మీన్స్
దాహ సంస్కారం చేసి ఈ విధంగా సారంగమలై ఠాకూర్ స్థాన్ ఈ చాలా డిఫరెంట్ వైబ్రేషన్ యూ కెన్ ఫీల్ వైబ్రేషన్ చాలా డిఫరెంట్ ఇక్కడ నవద్వీప ధామంలో ఇది స్థాన్ నాకు మోస్ట్ ఫేవరెట్ స్థాన్ నాకు మోస్ట్ ఫేవరెట్ ఇది నాకు ఫేవరెట్ అందరి నవద్వీప్ నాకు ఫేవరెట్ ఇస్తాను సారంగమలైకు శ్రీపాద కానీ ఇక్కడ వైబ్రేషన్ కూర్చేసి కృష్ణ చింతనం అవుతుంది ఇలాగైతే ప్రయత్నం చేయట్లా సింపుల్ కూర్చోండి ఇక్కడ ఆటోమేటిక్లీ కృష్ణ మనసు వస్తుంది సంసార పోతారు ఫ్యాక్ట్ ఇది స్థానిక ముందుగా ఆచార్య మహారాజ్ అయితే పద్మమాతాజీ ఓకే ఓకే ఇది స్థానము వెరీ స్పెషల్ ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాము ధామేశ్వర్ మహాప్రభు విష్ణుప్రియాదేవి ఎవ్రీ విగ్రహ సేవించి ఇక్కడ వినిను కలియుగంలో సీతాదేవి రాముడుగా మూర్తి చేసి పూజ చేస్తున్నాడు త్రేతాయుగంలో రాముడు సీతామూర్తి చేసి పూజ చేశారు ఆ మూర్తికి విష్ణుప్రియాదేవి సేవించి దర్శనం చేస్తాము త్వరగా చేయండి కానీ చాలా లేట్ అవుతుంది తొందర టెంపుల్ క్లోజ్ అవుతుంది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నితాయి గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ सारंगमलई ठाकुर की सारंगमलई ठाकुर की श्री श्री गौर गदाधर जीव की श्री श्री गुरु गौरांग राधा गोपीनाथ जीव की श्री श्री गुरु गौरांग राधा गोविंद देव जीव की श्री श्री गुरु गौरांग राधा मदन गोपाल जीव की श्री श्री बलदेव सुभद्रा जगन्नाथ सुदर्शन जीव की श्री श्री गौर गदाधर जीव की सिद्ध बकुल की सारंगमलई के श्रीपाठ की श्रीमद नित्य लीला प्रविष्ट श्रीमद भक्ति वैभव सागर महाराज की जगत गुरु श्रील प्रभुपाद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी ठाकुर महाराज की श्री रूपानुगाचार्य वृंद की भगवान मंगल हरिनाम संकीर्तन की जय गौर प्रेमानंद।